హలో అండి అందరికీ. మొన్న వర్షాలు పడిన కారణంగా అయితే ఫుల్ జలుబు చేసింది. ఇంకా జలుబు చేసిన వెంటనే ఇంకా ఫుల్ కాఫ్ ఉంది. ఇంకా నేనైతే ఇంకా కొంచెం ఆవిరైతే పట్టుకున్నాను. అప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించింది. ఆవిరి పట్టుకున్న తర్వాత కొంచెం రిలీఫ్గా అనిపించింది. కానీ మళ్ళీ ఇంకా కొంచెం మళ్ళీ అలానే ఇంకా కొంచెం నీరసంగా అవ్వడము ఇంకా అలానే ఉంది. సో ఇంకా నేనైతే నాలుక కూడా చాలా చేదుగా ఉంది. అన్నం అయితే ఏం తినబుద్ధి కావడం లేదు. ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఎల్లిపాయ కారంతోనైతే అన్నం తింటున్నాను. ఇంకా నాలుకైతే చేదుగానే ఉంది, బట్ కొంచెం స్పైసీగా అంటే కారం కారం అయితే అనిపిస్తుంది. చూడండి ఎల్లిపాయ కారము. సో ఇది మన తెలంగాణలో స్పెషల్ అండి. ఎటువంటి రోగాన్నైనా నయం చేస్తుందని చాలా నమ్ముతారు కదా మన వాళ్ళు. సో ఇంకా నేను కూడా మంచిగా ఈ వెల్లిపాయ కారం వేసుకొని ఇంకా నేనైతే తింటున్నాను. కానీ కారం అయితే అనిపిస్తుంది, కానీ ఇంకా నాకు కొంచెం ఈ వెల్లుల్లి అనేది ఒక అనిపిస్తుంది కదా, ఒక టేస్టీగా అదైతే అనిపిస్తలేదు నాకు. కొంచెం స్పైసీగానే అనిపిస్తుంది. ఇదే అండి, మీకు కూడా ఒకవేళ నాలుక చేదుగా ఉన్న, హెల్త్ బాగలేకపోయినా ఫస్ట్ మనము ఒక వెల్లిపాయ కారంతో కొంచెం తిన్నట్లయితే మనకు ఎటువంటి అంటే జలుబనే కాదు, మనకి ఏదన్నా ఎటువంటి రోగం ఉన్నా కానీ త్వరగా నయం అవుతుంది. ఓకేనా? దీని ద్వారా మనకి రిజల్ట్ కనిపిస్తుంది. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.